నెలల్లోనే అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తుడు తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు మోసాల కింద మారుతా ఉన్నాయి. మోసాల నుంచి ప్రజల్లో కోపం పుడతా ఉంది. ఆ ప్రజల కోపం పెంచుకొని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉంది. అది జరగకూడదు అని చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నా కూడా అవి ఎక్కువ రోజులు ప్రజలను అలా నిర్బంధించలేరు. ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు అని కూడా ఈ సందర్భంగా ప్రీమియం మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కట్టలేదు, పొలాలు మిలిగిపోయినాయి, ఎన్యూమరేషన్ స్టార్ట్ కాలేదు. మరి ఇన్సూరెన్స్ ప్రీమియం వస్తుందా, ఇన్సూరెన్స్ వస్తుందా రాదా? రాదు కాబట్టే కదా నేను అడిగేది. అందుకని బాధపడుతూ నేను చంద్రబాబు నాయుడు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడుని తిడుతున్నాను. చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను. ఎందుకు కట్టడం లేదని అడుగుతా ఉన్నాను, ఎందుకు చేయడం లేదని అడుగుతా ఉన్నాను. ఈ క్రాప్ ఫస్ట్ దానికి చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఈ క్రాప్ చేయాలి. మీ గ్రామంలో ఈ క్రాప్ జరుగుతూ ఉందా నువ్వే చెప్పు. నీ గ్రామంలో ఈ క్రాపే జరగనప్పుడు ఇక ఏ రకంగా ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఎగనామా పెడుతున్నట్టే కదా. ఈ క్రాపే జరగనప్పుడు ఇక దీనికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నీకు ఏ రకంగా నీకు సొమ్మిస్తాడు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఎవడైతే రాసుకుంటాడో, నీ పేరేం పేరు? సాంబా అంటే వైసీపీనో లేకపోతే న్యూట్రల్లో అయితే రాదు. ఒక నిమిషం, ప్రకాష్ ఏమన్నా తెలుగుదేశం అని అనుకో, ప్రకాష్ టిక్. ఈ క్రాప్ లేదు, పారదర్శకత లేదు, ఇన్సూరెన్స్ ఎట్టాగు లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి కావాల్సిన ప్రకారం వీళ్ళకి కావాల్సినోనికి నచ్చినోనికి ఇస్తారు, నచ్చినోనికి జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్లు కానీ రెవెన్యూ అధికారులు కానీ వచ్చి పంట నష్టం వేసిన దాఖలాలు లేవు. ఒక పిఠాపురం కాకినాడ నియోజకవర్గం కాదు, జిల్లానే కాదు, అటు కోనసీమలో కూడా దాదాపు 3వ సారి వరదైనా సరే ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలు చెప్తున్నారు. అదే కదా చెప్తా ఉన్నా. బాని పేరేం పేరు? సత్య. అదే సత్య నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది. ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందిపై నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని. నాతో పాటు నడవండి, ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడు కూర్చోబెట్టింది వైసీపీ వల్లే జరిగిందని నేను మాట్లాడలా. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా, వాళ్ళు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు. దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాల, లాకులు రిపేర్లు చేయాలి, కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు చేశారు. అలాగే మీరు మీరు వించా డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకి వెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా, లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, మీరు ఇక్కడ వరద వచ్చేస్తుంది మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా, అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్ వచ్చి, రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరిని అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి ఇప్పుడు విపరీత నష్టంతో.
సో మీ ప్రతి పనికి అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఎన్డీఆర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే పోలీసు